హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజు దేవరకొండ. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే అర్మేనియా అనే దేశంలో యారవన్ మెయిన్ సిటీలా ఓకే రిపబ్లిక్ స్క్వేర్ దగ్గర ఉన్నాను. నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి, రిపబ్లిక్ స్క్వేర్. దీన్ని మనం ఏమంటానంటే దీనికి క్యాపిటల్ సిటీ. ఈ క్యాపిటల్ సిటీకి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్. దీన్ని రిపబ్లిక్ స్క్వేర్ అంటారు. చాలా బ్యూటిఫుల్. అందులో ఫారినర్స్ అందరూ కూడా బాగా విజిట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ అర్మేనియా గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక అర్మేనియా మనకి మిడిల్ ఏషియన్ కంట్రీ. ఏషియాలో మనకి మిడిల్ ఏషియన్ కంట్రీలో లొకేటెడ్ ఉందన్నమాట. సో దీని క్యాపిటల్ యారవన్ సిటీ. సో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ వచ్చేసరికి మీకు 24 lakhs. అందులో మనకి అఫీషియల్గా మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఎస్, ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎంతమంది అఫీషియల్గా ఉన్నారంటే మోస్ట్ ఆఫ్ ది 60,000 to 70,000 పీపుల్ ఇండియన్స్ ఇక్కడ మనకి ఇక్కడ నివసిస్తున్నారు. అబౌట్ ఈ కంట్రీ గురించి మీరు తీసుకుంటే కనుక ఈ కంట్రీ మీకు 98% మనకి క్రిస్టియానిటీ అడాప్టబుల్ కంట్రీ. ఓకే, వన్ ఆఫ్ ది ఫస్ట్ మనకి క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్న కంట్రీ ఈ అర్మేనియా కంట్రీ. ఈ అర్మేనియా కంట్రీలో మనకి ఏమేమి ఉంటాయి, ఏంటి ఫ్యూచర్ అంటే ఇప్పుడు మీకు జాబ్ అసిస్టెన్స్ కానివ్వండి, ఇక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత టూరిజం ప్లేస్లు ఎలా ఉంటాయి అనేది మీకు క్లుప్తంగా నేను 1 by 1 వీడియోలో మీకు నేను వివరిస్తాను. అలాగే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ అర్మేనియా దేశంలో ఓవర్సీస్లో మన ట్రై రూట్ అనే బ్రాంచ్ని ఇక్కడ మనం అఫీషియల్గా ఈ మంత్ మనం 20th గ్రౌండ్ లాంచ్ సక్సెస్ అయింది. గ్రౌండ్ లాంచ్ చేసాం. చాలా సక్సెస్ఫుల్గా మనం గ్రాండ్ లాంచ్ని సక్సెస్ఫుల్గా చేసాం. సో మీ ట్రై రూట్ ద్వారా, సో మన ఏదైతే మన బ్రాంచ్ ఉందో, మన బ్రాండ్ ఉందో, ట్రై రూట్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఈ కంట్రీ గురించి, ఈ కంట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ గురించి, అలానే మీకు ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ స్టూడెంట్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, ట్రావెల్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క వీడియో మీకు పిన్ టు పిన్ క్లుప్తంగా మీకు నేను వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.